కౌంటింగ్ సందర్భంగా ప్రజలు ప్రశాంత వాతావరణం ఉండాలని మండల ప్రజలు ఈ క్రింది తెలిపిన అంశములను తప్పక పాటించవలను. ఎస్ఐ కె నాగరాజు మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా ప్రజలందరూ ఎలక్షన్ కోడ్ తేదీ 6/6/2024 వరకు ఉన్నదని, అప్పటి వరకు సిఆర్పిసి 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున ప్రజలు నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండరాదు. ఒకవేళ అటుల కాక గుమిగూడి ఉండిన ఎడల వారిపై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి. బాణసంచా, ఫైర్ క్రాకర్స్ వంటి మందుగూడ సామాన్లకు ఎటువంటి అనుమతులు లేవు. ఒకవేళ అటుల కాక బాణసంచా, ఫైర్ క్రాకర్స్ వంటి మందుగూడు పేల్చిన ఎడల వారిపై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి. ఊరేగింపులు, సన్మానాలు, సమావేశాలకు ఎటువంటి అనుమతులు లేవు. కావున ఎవరు కూడా ఊరేగింపులు, సన్మానాలు, సమావేశాల్లో పాల్గొనకూడదు. లూస్ పెట్రోల్, డీజిల్ అమ్మకూడదని ఇప్పటికే పెట్రోల్ బంకులకు నోటీసులు ఇవ్వడం జరిగినది. అదేవిధంగా కొన్ని పెట్రోల్ బంకులు తనిఖీ చేయడమైనది. లూస్ పెట్రోల్, డీజిల్ అమ్మిన ఎడల వారిపై తగు చర్యలు తీసుకోబడతాయి. ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిన నిబంధనలు ఖచ్చితంగా అందరూ పాటించవాలని, శాంతి భద్రత విఘాతం కలిగించరాదన్నారు. ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా సమన్వయం పాటిస్తూ ఎవరు గెలిచినప్పటికీ ఆ గెలిచిన అభ్యర్థికి సంబంధించి ఎటువంటి ఊరేగింపులు కానీ దానికి సంబంధించి సమావేశాలు కానీ ప్రస్తుతానికి నిషేధం. కాబట్టి కౌంటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఎలక్షన్ కూడా అవుతుందో తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా ఎవరు కూడా ఊరేగింపులు కానీ సమావేశాలు కానీ ఏర్పాటు చేయకూడదని ఉన్నతాధికారుల ఆదేశం తెలియపరచమైంది. ప్రతి ఒక్కరు కూడా ఏ పార్టీ గెలిచినప్పటికీ కూడా సమన్వయం పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలని కోరడమైంది. ఎవరైనా అలా కాకుండా చట్ట వ్యతిరేకంగా గాని లేక చట్టాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే వారిపై ఉపేక్షించేది లేదు. చట్టపైన చర్యలు ఉంటాయి. దాంతో పాటుగా చాలా స్ట్రాంగ్ ట్రీట్మెంట్ కూడా ఉంటది. చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘించినా లేక చట్ట పరిధికి మించి ఎవరైనా ప్రవర్తించినా చట్టపరమైన చర్యలు గట్టిగా తీసుకోవడం జరిగింది. దానికి పైనుంచి ఆదేశాలు కూడా చాలా స్ట్రాంగ్ గా తెలియపరచడం జరిగింది.